అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను ఈ బంగాళదుంపలతో 5 నిమిషాల్లో అయిపోయి స్నాక్స్ చేసి చూపిస్తానండి. ముందుగా అయితే ఈ పొటాటోస్ని క్లీన్ చేసుకొని మన కూరకి ఎలా కోసుకుంటామో చిన్న ముక్కల కింద అలాగే కోసుకోవాలండి. చూడండి, పొటాటోస్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసుకున్నానండి. పాన్లో హీట్ ఎక్కుతుంది. ఇవ్వండి, ఈ సైజులో కట్ చేసుకోవాలండి ముక్కలు. మరీ పెద్దవి కట్ చేసుకోకూడదు, అలాగని చిన్నవి కూడా కట్ చేసుకోకూడదండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడైతే బంగాళదుంపలు వేసుకుందాం. కొన్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంటను మాత్రం హైలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఈ స్టైల్లో మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలండి. తీసేసుకుందాం. మొత్తం పొటాటోస్ని అయితే వేపేసి తీసేసుకున్నానండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఆయిల్ వేపేసి తీసేసుకుందామండి. ఇప్పుడైతే మొత్తం ఆయిల్ అంతా తీసేసుకున్నానండి. ఇప్పుడు పొటాటోస్ని వేసుకుందాము. వేయించిన పొటాటోస్ని కొంచెం కారం వేసుకోవాలండి. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. టాస్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఎంతో టేస్ట్గా ఉండే పొటాటో స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటాయండి. ఇది 5 మినిట్స్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. నేను ఎలా తయారు చేశానో మీరు అలా తయారు చేయండి. 10 సెకండ్స్లో రెడీ అయిపోతాయండి. సాంబార్కైనా రసంకైనా ఎలా తిన్నా సరే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ స్నాక్స్ అయితే. నాదైతే కొత్త ఛానల్ అండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తూ ఉంటే మేము ఇంట్రెస్ట్గా వీడియోస్ అన్నీ పెట్టగలుగుతామండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.